ఆరోగ్య ప్రదాతగా ఆశేష భక్తజనంతో పూజలు అందుకుంటున్న ప్రపంచంలో ఏకైక దేవాలయం సూర్య దేవాలయం జయంతి వేడుకలు గత అర్ధరాత్రి నుండి అంగరంగ వైభవంగా ప్రారంభమై ఈసారి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో రాజకీయ నాయకులు కాకుండా ఈరోజు అధికారికంగా ఈ జయంతి వేడుకలు జరపడంతో మాత్రం అరసవెల్లిలో సాధారణ భక్తులకు ఆ స్వామివారి నిజరూప దర్శనంతో పాటు క్షీరాభిషేకం దర్శనం చూసే భాగ్యాన్ని మాత్రం ఈసారి కల్పించారు. ఆ కల్పించిన విధంగానే ఈరోజు ఏర్పాట్లు కూడా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ స్వామివారి జయంతి వేడుకలను అధికారికంగా 3 రోజులు పండుగగా జరిపించాలని చెప్పినటువంటి ఆ ప్రకటనతో 40 రోజులుగా వెయ్యి ప్రశ్నలు పడి ప్రస్తుతం మాత్రం ఒక కొత్త అరసవెల్లిని చూసే విధంగా భక్తులు మనం తీర్చిదిద్దారు. మునుపటితో పోల్చుకుంటే ఈ జయంతి వేడుకలు మాత్రం ఈసారి సాధారణ భక్తులకు ఆ శీఘ్ర దర్శన భాగ్యాన్ని కలిగించేందుకు చేసిన ఏర్పాట్లలో భాగంగానే ప్రస్తుతం ఉచిత లైన్లో మనం ఉన్నాం. చూస్తే వచ్చిన వారంతా వచ్చినట్టు వెళ్ళిన విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈసారి వీవీఐపీలకి మాత్రమే ప్రధాన ముఖద్వారం నుండి అంటే లోపలికి ఎంట్రీ ఉంటుందా, తక్కిన 500 కావచ్చు, డోనర్ పాస్ కావచ్చు, 300, 100 రూపాయల లైన్ నుండి కూడాను 2 ఎంట్రీలు ఏర్పాటు చేయడంతో రాత్రి నుండి కూడా భక్తులు ఎటువంటి అసౌకర్యం కలగకుండా స్వామివారిని మాత్రం దర్శించుకుంటారు. ఎటువంటి అసలు ఎన్ని గంటలకు వచ్చారు, ఎన్ని గంటలకు ఇక్కడ చేరారు? మేము 7 అయిందండి, ఇప్పుడు 8 అవుతుంది. ఏర్పాట్లన్నీ చాలా బాగున్నాయి, చాలా ఫ్రీగా ఉంది, ఏ తోపులాట లేకుండా. పోలీస్ శాఖ వారు కూడా చాలా ఎక్కువ మంది ఉండడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా కలుగుతుందని మేము కోరుకుంటున్నాం. సో మునుపుట్లో ఇటువంటి రథసప్తంకి వచ్చేలా ఉంటే ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? బాగానే ఉన్నది, చక్కగా హాయిగా బందోబస్తు చాలా చక్కగా నడిపిస్తున్నారు. హ్యాపీగా వెళ్తున్నాం. చాలా ఈసారి అరసవెల్లి చూస్తే ఎలా అనిపిస్తుంది? మునుపుట్లో అరసవెల్లి దేవాలయం కనిపించింది. ఇంచుమించు 15 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నాం. వచ్చిన నుంచి అప్పటిదేనో ఇప్పటికన్నా చాలా మారింది. చక్కగా హాయిగా దర్శనం బాగా దేవుడు ఇస్తున్నాడు. సాధారణ భక్తులు ఏదైతే ఉచిత దర్శనం ఉందో ఉచిత దర్శనం విషయంలో మాత్రం ఈరోజు ఏర్పాట్లు ప్రతి ఒక్కరు కూడా స్వాగతిస్తున్నారు. క్యూ లైన్లు యథేచ్ఛగా అంటే వచ్చిన వారు వచ్చినట్టు 2 గంటల్లో ఉచిత దర్శన భాగ్యం కలుగుతుందంటే మునుపుడితో పోల్చుకుంటే మాత్రం ఈసారి ఏర్పాట్ల విషయంలో మాత్రం నిర్వాహకుల తాలూకా పనితీరుని మాత్రం అందరూ కూడా కొనియాడుతున్నారు. గతంలో అరసవెల్లి సూర్యనారాయణ స్వామికి వస్తే ఇంద్ర పుష్కరిణి ఎలా ఉంటుందో తెలిసే పరిస్థితి లేదు. కానీ ఈసారి ఇంద్ర పుష్కరిణిలో కూడాను పుష్కలం అంటే నిండు కుండలా నీరుండడం, వీటిని చూసిన భక్తులు అందరూ కూడా పరితపించే పరిస్థితి. ప్రస్తుతం ఈ అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం దర్శించుకుని ఎన్ని గంటలకు వచ్చారు? 7 గంటలకు వచ్చి. ఎలా ఉన్నాయి దర్శనం? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి. ఎందుకు ఈ సంవత్సరం బాగానే ఉంది, ఫ్రీగా దర్శనాలు అవుతున్నాయి. అంటే ఫ్రీ అంటే చాలా మంది భక్తులు వీఐపీలు తాకిడి ఉంటుంది, మీకు ఎటువంటి ప్రయారిటీ ఇచ్చారు? ఈసారి ప్రయారిటీ ఇచ్చారా? బాగుంది, ఫెసిలిటీ బాగుంది, ఎందుకంటే చాలా బాగుంది. చూస్తే కనుక ఈసారి అరసవెల్లి సూర్యనారాయణ స్వామి జయంతి వేడుకలు వీక్షించేందుకు వచ్చినటువంటి ఎవరైతే భక్తులు ఉన్నారో వారికి మాత్రం పూర్తి స్థాయిలో ఆ స్వామివారి నిజరూప దర్శనంతో పాటు క్షీరాభిషేకం దర్శనం భాగ్యాన్ని కల్పించేందుకు ఇచ్చేసిన ఏర్పాట్లు మాత్రం ప్రతి ఒక్కరు కూడా కొనియాడుతున్నారు. ఏదైతే 3 రోజుల పండుగ ఉందో ఆ 2 రోజుల పండుగలో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు రాత్రి నుండి ప్రారంభమైనటువంటి ఈ జయంతి వేడుకలు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది. సామాన్య భక్తులకు మాత్రం అందందాక్షగా మిగిలినటువంటి ఆ క్షీరాభిషేకంతో పాటు నిజరూప దర్శనం చూసే భాగ్యం మాత్రం కలుగుతుందని ఒక సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దర్శనానికి వచ్చిన వారు మాత్రం 2 గంటల్లోనే ఆ స్వామివారిని దర్శించుకుని వెళ్లేందుకు చేసినటువంటి ఏర్పాట్లు మాత్రం అందరూ కూడాను తనమని చేసి చూస్తే కనుక ఏదైతే భక్తులు ఉన్నారో వీరందరికి కూడాను ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఎక్కడ వారిని అక్కడ కట్టడి చేస్తూ వీరిని మాత్రం లోపలికి విడిచిపెట్టడం జరుగుతుంది. ఇంద్ర పుష్కరిణి చుట్టూ కూడాను 100 ఉచిత దర్శనాలకు మాత్రం ఏర్పాట్లు చేయడం. ప్రస్తుతం మాత్రం చాలామంది భక్తులు కూడా ఇక్కడ నిరీక్షిస్తున్నారు. ఎన్ని గంటలకు వచ్చారమ్మా లోపలికి? 6 o'clock. అంటే 2 hours ఇంతవరకు అంటే ఇంకా ఎంతసేపు పడుతుందని అనుకుంటున్నాను? మేబీ 10. మునుపుడితో పోల్చుకుంటే ఎలా ఉన్నాయి ఇక్కడ ఏర్పాటు? బాగున్నాయి. ఇదే ఫస్ట్ టైం మేమైతే రావాలి. గతంలో వచ్చారమ్మా ఎప్పుడైనా? రాలేదు, ఇదే ఫస్ట్. సోమవారం దర్శించుకోవడానికి వచ్చారు. ఎన్ని గంటలకి అరసవెల్లి దగ్గరికి వచ్చారు? మేము 7 గంటలకు వచ్చాము ఇక్కడికి. 2 గంటల్లోనే దర్శన భాగ్యం కలిగేందుకు ఈసారి ప్రాధాన్యత ఇచ్చారు. అదేవిధంగా సామాన్య భక్తులతో పాటు 100 రూపాయలు, 300, 500 డోనర్ పాసులు వారికి మాత్రం సమయాభావం పెట్టడంతో ఈరోజు వారికి కేటాయించిన క్యూ లైన్లో వారు వెళ్తున్నారు. కాకపోతే ఉచిత దర్శనంతో పాటు 100 రూపాయల టికెట్లు దర్శనంకి వచ్చిన వారందరికి కూడాను మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ఎండ వేడిమి బారిన పడకుండా ఉండేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. అరసవెల్లి సూర్యనారాయణ స్వామి జయంతి వేడుకలు
వేడుకలు అర్ధరాత్రి ప్రారంభమై తండోపతండాలుగా 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ నలుమూల నుండి ఈ సోమవారం ఆలయానికి ఆ నిజరూప దర్శనం చూసేందుకు ఇచ్చిన భక్తులతో మాత్రం ఆలయ ప్రాంగణం అంతా కూడాను భక్త సంద్రమైన దాంట్లో ఎటువంటి అక్షతులు ప్రస్తుతం మాత్రం జయంతి వేడుకలు సాఫీగా సాగుతున్నాయి. పోలీసులు కూడా భద్రతా దృష్ట్యా ఈసారి 1200 మంది సిబ్బంది ఈ భద్రతా ఏర్పాట్లలో విధులు నిర్వహిస్తున్నారు. ఎటువంటి అసౌకర్యం లేకుండా గతంలో జరిగినటువంటి ఏవైతే ఘటనలు వాటిని పునరావృతం కాకుండా ముందస్తు జాగ్రత్తగా తీసుకునే చర్యల కారణంగానే ఈరోజు ఆ సోమవారం నిజరూప దర్శనంతో పాటు క్షీరాబ్దేశం దర్శన భాగ్యం కలిగే అదృష్టాన్ని ఉచితంగా వచ్చినటువంటి భక్తులకు కల్పించడం మాత్రం ఆలయ నిర్వాహకుల పనితీరు, అదేవిధంగా ఈ ఆలయ పునర్నిర్మించే విధానాన్ని మాత్రం ప్రతి ఒక్కరు కూడా కొనియాడుతున్నారు. జయంతి వేడుకలు మాత్రం యథేచ్ఛగా సాఫీగా ఎటువంటి అలజడి లేకుండా కొనసాగుతూనే అనడంలో ఎటువంటి అతిశక్తి. అరసవల్లి ప్రాంగణం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.